హలో, వెల్కమ్ టు రియాలిటీ మైట్. సో ఇప్పుడు నేను ట్రావెల్ ఫ్యాక్టరీ కంపెనీ యొక్క ఓనర్స్తో ఉన్నాను. ఆ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆ కంపెనీ యొక్క మోటివ్ ఏంటి అని చెప్పేసి మన దగ్గర ఉన్న సార్ అండ్ మేడంతో మాట్లాడేసి తెలుసుకుందాం. హలో సార్. హలో. హాయ్. ఒకసారి ఈ ట్రావెల్ ఫ్యాక్టరీ కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ అసలు దీని మోటివ్ ఏంటో ఒకసారి మాకు చెప్పండి. అందరికీ నమస్కారం. మా సంస్థ పేరు ద ట్రావెల్ ఫ్యాక్టరీ. సో నా పేరు డాక్టర్ విజయ. సార్ పేరు మా పార్ట్నర్ ఈయన. సార్ పేరు ఉప్పు శ్రీనివాస్ గారు. సో మాది ఒక 10 years ఓల్డ్ కంపెనీ. సో ట్రావెల్ ఫ్యాక్టరీ అనగానే చాలా మంది ఈ పేరు ఎలా పెట్టారు, ఇది చాలా ట్రెండీగా ఉంది అని, చాలా ఎక్సైటింగ్ గా ఉందని అడిగేవారు. సో ట్రావెల్ ఫ్యాక్టరీ అనే సంస్థలో మేము 360 degrees రిలేటెడ్ టు ట్రావెల్ సర్వీసెస్ అని ఆఫర్ చేస్తాము. సో మెయిన్ ఏంటంటే ఇంటర్నేషనల్ గ్రూప్స్, డొమెస్టిక్ గ్రూప్స్, అలాగే ఫ్లైట్ టికెట్స్, వీసా అండ్ మనీ ఎక్స్చేంజ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, వాట్ నాట్. మీరు ట్రావెల్ కి రిలేటెడ్ గా మీ దగ్గర ఏ క్వైరీ ఉన్నా సరే మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము ఇమీడియట్ గా మా సర్వీసెస్. సార్ అసలు ఈ బిజినెస్ లోకి మీరు ఎలా వచ్చారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అసలు ఈ బిజినెస్ లో నేను 18 years నుంచి ఉన్నాను. 18 years అయిపోయింది. 18 years అప్పుడు నేను ఒక జాబ్ త్రూ జాయిన్ అయినాను ఒక కంపెనీలో. దాని తర్వాత ఒక 10 years బ్యాక్ నేను విజయ్ గారు కలిసి ఈ ఇండస్ట్రీ ఒక కంపెనీని పెట్టాలని ఆలోచన వచ్చి మేము సొంతంగా స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, అసలు ఇప్పుడు క్లయింట్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు సార్? అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఒక టికెట్ లేదంటే ఒక గ్రూప్ గా ట్రావెల్ చేసే వాళ్ళు బుక్ చేసుకున్నాం, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ట్రావెల్ అనేది ఒక ప్యాషన్. ఓకే. సో ఇది అందరూ చెయ్యరు యాక్చువల్ గా. చాలా మంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతున్నారు అండ్ వాళ్ళ వర్క్ నుంచి వాళ్ళు డివియేట్ అయ్యి దే వాంట్ టు కమ్ బ్యాక్ టు దేర్ వర్క్ అన్నా కానీ, లేకపోతే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని కొంచెం ట్రావెల్ వైపు మోటివ్ చేసుకుని అటువైపు ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు అందరికీ కూడా ఆన్లైన్ సర్వీసెస్ అనేవి యాక్సెసిబుల్ కాదు. ఇప్పుడు మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, సార్ చదువుకున్నారు. మనం ఏంటంటే ఇంటర్నెట్ లో ఏదైనా వెతుక్కోగలం, దాని మీద కొంచెం రీసెర్చ్ చేయగలము అండ్ మనము దానికి తగ్గట్టు అన్ని బుకింగ్స్ చేసుకుని వెళ్ళగలము. వాళ్ళ కోసం మా సర్వీసెస్ కాదు. మా సర్వీసెస్ ఎవరికైతే యూనో కొంచెం ఈ యాక్సెసిబిలిటీ తక్కువ ఉండి ఒక తెలియని ప్లేస్ కి వెళ్ళి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని మళ్ళీ సేఫ్ గా ఇంటికి రీచ్ అవుతారో అలాంటి వాళ్ళ కోసం యాక్చువల్ గా మా ప్లాట్ఫామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు, మీ పేరెంట్స్ ఇప్పటి వరకు కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లైఫ్ లో తీసుకుని హార్డ్ వర్కింగ్ చేసి ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో వాళ్ళు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారు. యాక్చువల్ గా మా క్లయింట్స్ అలాంటి వాళ్ళే. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు వేరే ఎక్కడో ఉంటారు, లేకపోతే వాళ్ళు జాబ్స్ లో బిజీగా ఉంటారు. వీళ్ళు ఇప్పటి వరకు లైఫ్ అంతా స్ట్రగుల్ అయ్యి ఎంతో కొంత అర్న్ చేసుకుని ఇప్పుడు ట్రావెల్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి మా దగ్గరికి వస్తారు. మేము కూడా గ్రూప్స్ ని ఫామ్ చేసి ఫిక్స్ డిపార్చర్స్ లో తీసుకెళ్తాం. సార్ ఇప్పుడు మీరు ప్లెంటీ ఆఫ్ డెస్టినేషన్స్ కి ప్యాసింజర్స్ తీసుకెళ్తా ఉంటారు కదా, సో మీరు ఎక్కువగా తీసుకెళ్లే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కువ అంటూ లేదు, ప్రపంచంలో మొత్తం అన్ని దగ్గర చేస్తాము. కానీ కొన్ని ఫేమస్ డెస్టినేషన్స్ ఉన్నాయి మాకు. మేము పాపులర్ దాంట్లో దుబాయ్ ఉంది, సింగపూర్ మలేషియా ఉంది, దాని తర్వాత వియట్నాం, కంబోడియా, శ్రీలంక, బాకు, అజర్బైజాన్ బాకు, జార్జియా, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, ఆఫ్రికన్ టూర్స్ చేస్తాము. దాని తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా చేస్తాము, న్యూజిలాండ్ చేస్తాము, యూరప్ మొత్తం చేస్తాము డెస్టినేషన్స్ అన్ని. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద డెస్టినేషన్స్ అన్ని చేస్తాం మేము. ఇంకా వేరే వాళ్ళకి ఏదైనా క్లయింట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా అది కూడా చేస్తాం. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు క్లయింట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు బుకింగ్ కంప్లీట్ అవ్వకముందు అసలు వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇస్తారా? ఇచ్చిందని మీరు ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు? ఈ ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. దీంట్లో అష్యూరెన్స్ అనేది మనము రిపీటెడ్ గా కొంతకాలం నుంచి ఇస్తున్నాం కాబట్టి క్లయింటేజ్ అనేది డే బై డే పెరిగి మనం ఈ రోజు ఈ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ చేయగలుగుతున్నాం. సర్వీస్ ఇండస్ట్రీ అనేది అష్యూరెన్స్ తో కూడుకున్న ఇండస్ట్రీ. సో ఆ నమ్మకం మన పట్ల లేకపోతే ఎవరు కూడా మనతో ట్రావెల్ చేయరు. సో అష్యూరెన్స్ అనేది మేము నోట్ తో చెప్పము. మేము ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ప్యాకేజెస్ లో మేము ఆ ప్యాకేజెస్ ని ఎలా చేసాము అనేది చెక్ చేసుకుని అది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఒక క్లయింట్ నుంచి ఇంకొక క్లయింట్ కి పాస్ అయ్యి తద్వారా ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. సో ఆ గ్రూప్స్ ని మేము ట్రిప్స్ కని తీసుకెళ్తూ ఉంటాం. సో అష్యూరెన్స్ అనేది ఇప్పుడు మీరున్నారు, ఒక ట్రిప్ నాతో వచ్చారు, ఆ ట్రిప్ లో నేను మీకు 100% ఇవ్వగలిగితేనే మీరు ఇంకొక ట్రిప్ నాతో వస్తారు, అలాగే మీరు ఇంకో నలుగురికి చెప్పగలుగుతారు.
సో అవర్ వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ ఇన్సూరెన్స్ తప్ప మేము వచ్చిన వాళ్ళకి ఇలా చేస్తాం అలా చేస్తామని ఒక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏమీ గట్టి గొప్పగా చెప్పుకోం. మెయిన్ గా మిమ్మల్ని అప్రోచ్ అవడానికి ఒక రీజన్ ఉంది. చెప్పండి. నార్మల్ గా సెట్ చేస్తే అన్నిటికంటే తక్కువగా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కి చీప్ గా మీరు ప్యాకేజెస్ ఇవ్వగలుగుతున్నారు. సో దాని బిహైండ్ స్టోరీ ఏదైనా ఉందా? నేను అంత ఈజీగా ఎలా ఇవ్వగలుగుతున్నారు? మేము ఒక ప్యాకేజ్ వర్కౌట్ చేసే ముందు ఏదైనా డెస్టినేషన్ ముందు ఒక 2 months ముందు మేము ప్లానింగ్ చేస్తున్నాం. ప్రతి డెస్టినేషన్కి ఒక 2 months ముందు ప్లాన్ చేసి ముందే టికెట్స్ టికెట్స్ కొనుక్కొని తక్కువ డిస్కౌంటెడ్లో ఎయిర్లైన్స్తో మాట్లాడి అక్కడ టికెట్స్ పర్చేస్ చేసి దాన్ని ఒక డిపార్చర్ వేసి దాని కాస్టింగ్ అందరు వెళ్ళాలని చెప్పి ఒక అప్పర్ మిడిల్ క్లాసు దానిపైన వాళ్ళు కూడా వెళ్ళాలని చెప్పి మేము ప్యాకేజ్ ఫిక్స్ చేస్తున్నాం, డిసైడ్ చేసి చీపెస్ట్ ప్యాకేజెస్ చేస్తున్నాం. ఇప్పుడు మా స్పెషల్లీ దుబాయ్ చాలా చీప్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇక్కడ లోకల్ వెండర్స్ని ఎవరిని వాడము. మేము డైరెక్ట్గా దుబాయ్ ట్రాన్స్పోర్ట్ కానీ హోటల్స్ కానీ కాకపోతే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ కానీ మేము సొంతంగా యూజ్ చేసే టికెట్స్ కానీ డిస్కౌంటెడ్ టికెట్స్ కానీ అందుకనే మొత్తం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 100 kilometers 200 kilometers రేడియస్లో తక్కువ దుబాయ్ ప్యాకేజ్ చేసేటోళ్ళం మేమే. ఎందుకంటే మాకు డైరెక్ట్ కాస్టింగ్ దుబాయ్ నుంచే ఉంటుంది. అదే రీజన్. అది ప్రతి డెస్టినేషన్లో మేము అదే వాడతాం. అందుకని మాకు కంపారిటివ్లీ అందరి ట్రావెల్ ఏజెంట్స్ కంటే మాది చీప్ ఉంటుంది ప్యాకేజ్. మేడం, నాకు తెలిసి 300-400 ప్యాసింజర్స్ మీరు సక్సెస్ఫుల్ గా మూవ్ చేయగలుగుతున్నారంటే సో దాని వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేస్తున్నారు, మీరు అసలు ఏ స్టెప్స్ ఫాలో అవుతున్నారు? మేము మంత్లీ కొన్ని వేల మందిని గ్రూప్ ప్యాకేజెస్ లో బయటకు తీసుకెళ్తాము. సో లైక్ మా గ్రూప్ సైజ్ వచ్చి 200, 100, 300, 500 సో ఇలాగా ఉంటుంది. సో ఇంతమంది పబ్లిక్ ని మనం తీసుకెళ్ళినప్పుడు మనము చాలా స్టెప్స్ ఇంటర్నల్ గా ఫాలో అవ్వాలి, లేకపోతే అదొక సక్సెస్ఫుల్ టూర్ అవ్వదు. సో జనరల్ గా ట్రావెల్ ఫ్యాక్టరీలో మేము ఏదైనా ఒక ప్యాకేజ్ చేసినప్పుడు మాకు యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఒక 3 points ఉంది. సో అవి ఏంటంటే ప్యాకేజ్ మనం ఎలాగైనా చేయొచ్చు, కానీ మేము ఇలాగే చేయాలని కొన్ని పాలసీస్ ఫ్రేమ్స్ చేసుకుని ప్యాకేజెస్ చేయడము స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు మేము కూడా చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ని అది ఫేస్ చేసిన తర్వాత ప్యాకేజ్ ని ఎలా పడితే అలా చేయకూడదు, ఆన్ ఎక్స్పీరియన్స్ ఇలా చేయాలని మేము కొన్ని ఫాలో అవుతాం. సో అందులో భాగంగానే ఫస్ట్ వన్ ఏంటంటే ఫుడ్. సో మేము ఏ కంట్రీకి తీసుకెళ్ళినా సరే మేము మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ ని ఆరామ్సే నీట్ గా ఒక బఫెట్ సిస్టమ్ లో అరేంజ్ చేయగలం. సెకండ్ వన్ ఇస్ హోటల్ రూమ్, వాట్ వి కాల్ ఇట్ as బెడ్. సో ఫుడ్, బెడ్. ఫుడ్ అనేది మీకు మేము ఈ దేశంలో ఉన్నాము, ఫుడ్ పడలేదు, లేకపోతే ఇండియా దాటి వచ్చాము మన ఫుడ్ తినలేకపోయినాము, అలాంటిదంతా లేకుండా ఫుడ్ అరేంజ్ చేస్తాము. అలాగే మంచి హైజీన్, నీట్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉన్న హోటల్స్ నే కాంట్రాక్టర్స్ గా తీసుకుంటాం. అండ్ మూడోది ఏంటంటే ఐటినరీ. సో ఏదైనా ఒక దేశం వెళ్ళేది ఆబ్వియస్ గా చూడడానికి. సో ఆ ఐటినరీ అనేది వాళ్ళు కట్టిన అమౌంట్ ని సపోర్ట్ చేస్తూ హ్యాపీగా తింటూ కావాల్సినంత టైం అవర్స్ పడుకుని రెస్ట్ తీసుకుని ఐటినరీ కవర్ చేస్తాం. సో ఇది మా యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో దీన్ని బేస్ చేసుకుని మేము ఏ ప్యాకేజ్ అయినా చేస్తాం. ఏ దేశానికి మేము తీసుకెళ్ళినా సరే సౌత్ ఇండియన్ మీల్ మేము అరేంజ్ చేయగలుగుతాం. అందుకే ఈరోజు మేము ఇంత సక్సెస్ఫుల్ గా గ్రూప్స్ ని రన్ చేయగలుగుతాం. సార్, అసలు మీరు ఫ్యామిలీ ప్యాకేజెస్ చేస్తారా లేదంటే బ్యాచిలర్స్ కూడా చేస్తారా? అంటే బ్యాచిలర్ ప్యాకేజెస్ కూడా సపరేట్ గా ఉంటాయా? ఉంటే దానికి డిఫరెన్సెస్ ఏంటి? మేము ఫ్యామిలీ ప్యాకేజ్, బ్యాచిలర్ ప్యాకేజ్ అని కాదు, అన్ని ప్యాకేజెస్ చేస్తాం. కానీ ఫ్యామిలీ ప్యాకేజ్ డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాము, బ్యాచిలర్స్ ప్యాకేజ్ డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాము, కార్పొరేట్ ప్యాకేజెస్ డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాము, జనరలైజేషన్ ప్యాకేజెస్ ఉంటాయి, ఎఫ్ఐటి ఉంటుంది, చిన్న స్మాల్ గ్రూప్ ప్యాకేజెస్, అన్ని దానికి డిఫరెంట్ తరగా హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు కార్పొరేట్ ఉందనుకో, కార్పొరేట్కి వాళ్ళ స్టైల్ ప్రకారంగానే వాళ్ళకు ఫుల్ మీల్స్ అన్ని అరేంజ్ చేస్తాము. ఫ్యామిలీస్ అయితే వాళ్ళ తరీకాలనే అరేంజ్ చేస్తాము. బ్యాచిలర్స్ అయితే వాళ్ళ కాక్టైల్ పార్టీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. మేము ఇప్పుడు కొత్తగా మ్యారేజెస్ కూడా చేస్తున్నాము, ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు బ్యాంకాక్లో మేము 4th March నుంచి 7th March వరకు ఒక 500 people మ్యారేజ్ చేస్తున్నాము. మేడం, అసలు ఈ ప్యాకేజెస్ అనేది కొంతసేపు పక్కన పెట్టేస్తే అసలు ఈ ప్యాకేజ్ తో పాటు మీరు కూడా మూవ్ అవ్వాల్సి వస్తుంది కస్టమర్స్ తో. అట్లాంటప్పుడు మీ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ స్లీప్ ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు, మీ వే ఆఫ్ లివింగ్ ఈ ఫీల్డ్ లో ఎలా ఉంటుంది?
ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు? చూడండి రాకేష్ గారు, యాక్చువల్ గా మనము ఏదైనా ఒక పనిని లవ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం దాని వైపు మోల్డ్ అవుతాం. సో ఛాలెంజెస్ అనేవి అన్ని ఫీల్డ్ లోనూ ఉంటాయి, అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో కూడా ఉంటాయి. లైక్ మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మనం ఏదైనా ఇంటర్నేషనల్ గ్రూప్ ట్రైన్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని ఇండియా నుంచి నైట్ లోనే ఫ్లో అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనము క్లయింట్ కన్నా ఒక 4 hours బిఫోర్ ఎయిర్పోర్ట్ లో ఉంటాము. సో వచ్చిన తర్వాత క్లయింట్ అందరినీ మనం గ్యాదర్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి వాళ్ళ ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళి అండ్ వాళ్ళకి అన్ని బోర్డింగ్ పాసెస్ ఇష్యూ చేయించి ఆ గేట్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించి అదొక 3 hours నుంచి 6 hours ట్రావెల్ చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ దిగి, సో దిగిన వెంబడే కూడా మనకి ఏ ఇంటర్నేషనల్ హోటల్స్ లో కూడా రూమ్స్ రెడీగా ఉండవు. ఎందుకంటే ఏ ఇంటర్నేషనల్ చెక్ ఇన్ అయినా సరే 2 o'clock ఉంటుంది. సో క్లయింట్ మార్నింగ్ 7 o'clock దిగిపోతే 2 o'clock వరకు వాళ్ళని ఎంగేజ్ చేయాలి. మీరు ఒక్కసారి ఊహించండి, ముందు రోజు రాత్రంతా మీకు నిద్ర లేదు, రాత్రంతా ప్రయాణం చేశారు, పొద్దున్న దిగుతారు అండ్ మీకు అక్కడ ఫ్రెష్ అప్ కండిషన్స్ అవి కూడా ఉండవు, లిమిటెడ్ గా ఉంటాయి. క్లయింట్ అనేవాడు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు, ఫస్ట్ డే నాడే క్లయింట్ ఈ పొజిషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనము ఏదన్నా సరే ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడే క్లయింట్ కి ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ ఫ్రీ టైంలో మనం ఏం చేయబోతున్నామో వాళ్ళకి ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళతో మనం ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్ఫిడెన్స్ మోటివ్ బిల్డ్ అవుతుంది, మనం ముందుకు తీసుకెళ్తా ఉంటాం. ఇది ఒక ఛాలెంజ్. రెండోది ఏంటంటే ఇండియాలో ఓకే, కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లో కూడా అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అనేవి పనిచేయవు, అంటే కమ్యూనికేషన్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వదు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక ఓపెన్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కొంతమంది టైంకి వస్తారు, కొంతమంది మిస్ అయిపోతారు. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ అవ్వకుండా మేము ఏం చేస్తామంటే, మేము ఎక్కడికక్కడ లోకల్ గా కోఆర్డినేటర్స్ ని హైర్ చేసుకుని, కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు ఒక రేషియోలో మేము అసైన్ చేసేస్తాం. సో ఒక 20 మందికి ఒక కోఆర్డినేటర్ ఉండేలా చూసుకుని ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్ చెప్తాం. సార్, నా మైండ్ లో నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఫ్లైట్ మిస్ అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదన్నా ఆప్షనల్ ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేసరికి అక్కడ ఆప్షనల్ ఉండదు. సో మీరు ఆన్ టైం ఫ్లైట్ మిస్ అవ్వకుండా రీచ్ అవ్వడానికి మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? రాకేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లైట్ 99.9% మనం ఎవరిది ఫ్లైట్ మిస్ కానియకుండా ట్రై చేస్తాం. ఒకవేళ అయినా కూడా మిస్ అయినా సరే వాళ్ళని అక్కడ వదిలేయకుండా మనం సొంత డబ్బులు పెట్టుకొని తీసుకొని వస్తాం. మనం ఇప్పటివరకు అట్లాంటిది జరగలేదు అసలు, ఎందుకంటే మేము టైమింగ్ కానీ మా ఐటినరీస్ కానీ మేము పర్ఫెక్ట్గా ఫాలో చేస్తాం. మనకు మొత్తం ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మన బ్యాక్ ఎండ్, మన కోఆర్డినేటర్స్, మన మేనేజర్స్, మన టీము చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక ఫ్లైట్ క్యాన్సిల్, వాళ్ళు సొంతంగా ఫ్లైట్ క్యాన్సిల్ చేసేదనుకో వాళ్ళే అకామిడేషన్, ఫుడ్, ఫ్లైట్, ఎయిర్లైన్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇప్పటి వరకు చరిత్రలో మనకి ఈ 18 years చరిత్రలో ట్రావెల్ ఫ్యాక్టరీ 10 years అయింది మేము ఈ సంస్థ తెలిసి, ఇప్పటి వరకు ఎవరికి ఫ్లైట్ మిస్ అయింది ఇంటర్నేషనల్ సెక్టర్లో అనే చరిత్రలో లేదు మా దగ్గర. మేడం, ఇప్పుడు మీరు టూర్స్ అండ్ ప్యాకేజెస్ చేస్తారు కదా, మీరు అవి అయిపోయిన తర్వాత క్లయింట్స్ ని తీసుకొని వాళ్ళకి కావాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్తారు. సో అక్కడ క్లయింట్స్ ఒక హెల్త్ ఇష్యూ ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ వస్తే మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇది యాక్చువల్ గా చాలా మంచి క్వశ్చన్ రాకేష్ గారు. ఎందుకంటే ఎవరైనా ట్రావెల్ కన్సల్ట్ తో ట్రావెల్ చేసినప్పుడు కానీ లేదా ఇండివిజువల్ గా ట్రావెల్ చేసినప్పుడు కానీ ఫస్ట్ థింగ్ ఎవరైనా సరే మైండ్ లో పెట్టుకోవాల్సింది ట్రావెల్ ఇన్సూరెన్స్. మనం ఒక ప్యాకేజ్ కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టాం, అది ట్రావెల్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి చాలా మంది దాన్ని లైట్ గా తీసుకుంటారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చే వరకు మీకు కొన్ని వేరియబుల్స్ లో కొన్ని అష్యూరెన్సెస్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో దాంట్లో హెల్త్ ఉంటుంది, అన్‌ప్రెడిక్టెడ్ కండిషన్స్ డెత్ ఉంటుంది, లాస్ట్ లగేజ్ ఉంటుంది, ఫ్లైట్ మిస్ ఉంటుంది, ఇలాగా కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఆ ఏజ్ కి, ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ డిఫర్స్ ఫ్రమ్ ఏజ్. మీకు ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ ఉండొచ్చు, నాకు ఒకటి ఉండొచ్చు, అబౌవ్ 60 years వరకు ఒకటి ఉండొచ్చు. ఆ ఏజ్ ని బేస్ చేసుకుని ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మాకు జరిగిన ఇలాంటి 1-2 ఎగ్జాంపుల్స్ అయితే జరిగినాయి. ఒకసారి బెల్గ్రేడ్కి వెళ్ళినప్పుడు, యూరోప్ వెళ్ళినప్పుడు ఒక 200 packs ని తీసుకెళ్ళాము. అక్కడ క్లయింట్ కి 24 hours అపెండిసైటిస్, స్టమక్ పెయిన్ వచ్చింది. సో ఆయనకి ఆల్రెడీ మేము ఇన్సూరెన్స్ చేయించినాము. యాక్చువల్లీ మనం ఇన్సూరెన్స్ లేదు, మేము అసలు ట్రావెల్ ప్యాకేజే చెయ్యం, అది క్లయింట్ పే చేసినా చేయకున్నా. సో ఇందాక జరిగిన కేసులో ఏంటంటే ఇలా క్లయింట్ కి ఒక స్టమక్ పెయిన్ వస్తే
మన దగ్గర ఇన్సూరెన్స్ కాపీ ఉంది, దాంట్లో కొన్ని లిస్టెడ్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి, ఏ కంట్రీకి వెళ్తే కొన్ని లిస్టెడ్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇమీడియట్ గా వాళ్ళు కాల్ చేయడం అయితే జరిగింది, అంబులెన్స్ ఎంబడే వచ్చి 5 minutes లో వచ్చేసింది వచ్చి క్లయింట్ తీసుకుని వెళ్ళి Without- ఫస్ట్ ఎయిడ్ అయితే ఇచ్చేస్తారు. వితౌట్ సింగిల్ రూపీ సర్వీస్ చేసారు. సో అలాగా ఫస్ట్ ఎయిడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కి వాటికి మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి ట్రావెల్ ఇన్సూరెన్సెస్ నేను అందరికి మీ ముందు నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ఇంటర్నేషనల్ లో ట్రావెల్ చేద్దాం అనుకుంటారో ప్రతి ఒక్కళ్ళు దయచేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుని, అది ఏ ట్రావెల్ ఏజెంట్ కూడా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేయనప్పుడు కూడా మీరు అడిగి మరి ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు మీరు ట్రావెల్ చేస్తే అది మీ సేఫ్టీ కోసం, అది మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. అందులో మాకేం వచ్చేదో అనేది పక్కన పెడితే దట్ ఈస్ ఆల్ ఫర్ యువర్ సేఫ్టీ. సో తీసుకోమని మా సిన్సియర్ రిక్వెస్ట్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ లో టికెట్స్ అండ్ ప్యాకేజెస్ దొరుకుతున్నాయి కదా, సో అక్కడ కాకుండా ట్రావెల్ ఏజెంట్ దగ్గర చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమన్నా? రాకేష్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఈ మొత్తం ప్రోగ్రాంలో ఇది బెస్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ట్రావెల్ ఏజెంట్తో చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆన్లైన్ చేసుకున్నారు అనుకోండి, ఆన్లైన్ బుకింగ్స్ వాళ్ళకంతా చాలా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో కస్టమర్ కేర్ సర్వీసెస్ ఉంటాయి. ఎప్పుడో ఇంటర్నేషనల్ ఫ్లైట్ రాత్రి ఎప్పుడో ల్యాండ్ అవుతుంది, వాళ్ళకి అక్కడ సర్వీస్ దొరకలేదు అనుకో, కొన్న అరైవల్గా ఎవరైనా రాలేదనుకో, వాళ్ళని రిసీవ్ చేసే వాళ్ళు రాలేదనుకో, అది మా లాంటి వాళ్ళకైతే ట్రావెల్ ఏజెంట్కి అయితే మేము 24 hours ఫోన్ అవైలబుల్ ఉంటాం. మాకు కాల్ చేస్తే మేము ఆ ప్రాబ్లమ్ని మేము ఇమీడియట్గా సాల్వ్ చేయగలుగుతాము. అదే ఆన్లైన్ సర్వీస్ అంటే కస్టమర్ కేర్కి వెళ్తుంది కాల్. కస్టమర్ కేర్ పొద్దున 10 వరకు తెలియదు. ఇండియన్ టైంకి ఇంటర్నేషనల్ టైంకి 2.5 hours డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు థాయిలాండ్ సింగపూరే తీసుకోండి, అక్కడ చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, అరైవల్ దగ్గర ఎవరైనా రాలేదు, రిసీవింగ్కి రాలేదు అనుకోండి, వాళ్ళు అక్కడెక్కడో పొద్దున 7:30 ఎప్పుడో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, ఇక్కడ ఎప్పుడో మనకు 4:30 అరైవల్ టైం ఉంటుంది. అప్పుడు అక్కడ అటెండ్ కస్టమర్ కేర్ ఉండదు, ఎవరు చేయడానికి ఉండదు. మేము అదే అనుకో, మా 4:30 మేము 24 hours అవైలబుల్ ఉంటాం ట్రావెల్ ఏజెంట్. ఏది ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా మేము ఆన్ ద స్పాట్ రియాక్ట్ అయ్యి ఆ ఇష్యూని అక్కడనే సాల్వ్ చేస్తాం. అట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఆన్లైన్ బుకింగ్కి, దాని తర్వాత ఒక ట్రావెల్ ఏజెంట్తో చేసుకోవడం కానీ, ఇప్పుడు టికెట్ క్యాన్సిలేషన్స్ కానీ, ఆన్లైన్ బుకింగ్లో మీకు క్యాన్సిలేషన్స్ చేసుకుంటే మీకు ఎక్కువ డబ్బులు పోతాయి. అదే మా ట్రావెల్ ఏజెంట్తో చేసుకుంటే మాకు మా బెనిఫిట్స్ ఏమైనా ఉండి మేము ఏ క్లయింట్ని మేము సేవ్ చేస్తాం డబ్బులు. వాళ్ళు ఏదన్నా రీషెడ్యూలింగ్ చేసుకోవాలన్నా, పేరు చేంజ్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా ఒక ట్రావెల్ ఏజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇండస్ట్రీలో. ఈ ఇండస్ట్రీలో ఎందుకు ఇంపార్టెంట్ అంటే అతను మెయిన్ కీ ప్లేయర్. ప్యాకేజెస్ కానీ, టికెట్స్ కానీ, ఒక క్లయింట్ అనుకుంటాడు మనకు తక్కువ వచ్చింది ఇట్లా వెళ్ళిపోవచ్చు అని, కానీ అక్కడ ఏమి ఇబ్బంది పడినా అక్కడ సాల్వ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మోర్ ఓవర్ అన్ని డెస్టినేషన్స్ కూడా ఓన్ గా చేసుకోలేదు. కొన్ని డెస్టినేషన్ ఛాలెంజింగ్ డెస్టినేషన్స్ ఉంటాయి. మీరు ఏదన్నా ఇంటర్నెట్ లో సర్చ్ చేసినప్పుడు అవి ఈజీగా ఉన్నట్టు కనపడతాయి, కానీ ఆన్ ద స్పాట్ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. సో నాట్ ఆల్ డెస్టినేషన్స్ ఆర్ ఆన్లైన్ ఫ్రీ డెస్టినేషన్స్. Majority are online free, but there are some destinations where మాలాంటి ఒక ట్రావెల్ అడ్వైజర్స్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్ in terms of health, in terms of life, in terms of covering the itinerary. కొన్ని డెస్టినేషన్స్ కి మేము డెఫినెట్ గా మా ట్రావెల్ కన్సల్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేము ప్యాకేజ్ లో కూడా లిబరల్గా ఉంటాము. టైం ఉంటుంది, టైం ఇస్తాము, వాళ్ళైతే వెయిట్ చేయరు. అన్ని కొన్ని చాలా దే ఆర్ ఒక 1 బెనిఫిట్ ఆన్లైన్ ఉంటే 99 బెనిఫిట్స్ ఆర్ ఫ్రమ్ ట్రావెల్ ఏజెంట్ ఓన్లీ. సార్ ఇప్పుడు ఇంతమంది ప్యాసింజర్స్ మేనేజ్ చేస్తున్నారంటే అది నార్మల్ విషయం కాదు. ఇంత సక్సెస్ఫుల్ గా మీ కంపెనీని ఎలా రన్ చేయగలుగుతున్నారు? రాకేష్ గారు, ఇనీషియల్ డేస్ లో మేము కూడా చాలా స్ట్రగుల్ అయ్యాము, చాలా హార్డ్ వర్క్ చేసాము. హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా చేస్తున్నాము, దాంట్లో డౌటే లేదు. సో బట్ దిస్ ఇస్ నాట్ ఆల్ బెడ్ ఆఫ్ రోజెస్. సో స్టార్టింగ్ లో ఏంటంటే మీకు ముందే చెప్పాను కదా, ఇది సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. మనని నమ్మడానికి, మనకి నమ్మి ప్యాకేజ్ ఇవ్వడానికి చాలా తక్కువ మంది ముందుకు వచ్చారు. ప్రతి ప్యాకేజ్ లోనూ మేమిద్దరం ఒక ప్యాషన్ తో ముందుకెళ్ళాము. సో కొన్ని ప్యాకేజెస్ లో మాకు ప్రాఫిట్స్ వచ్చినాయి, కొన్ని ప్యాకేజెస్ లో ప్రాఫిట్స్ లాసెస్ రెండు లేవు, నో బ్రేకప్. కొన్ని ప్యాకేజెస్ అయితే లాసెస్ లో కూడా చేసినాము. అంటే ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ అన్న బేస్ మీద మేము చేసాం. మాకు డబ్బులు వచ్చినా రాకున్నా క్లయింట్ సఫర్ కావద్దన్నదే మా మెయిన్ కాన్సెప్ట్. సో ఆ జర్నీలో ఏంటంటే ఈ ఇండస్ట్రీలో మేము ప్రతి గ్రూప్ తో పాటు అసోసియేట్ అవుతాం. ఇట్స్ నాట్ ఫర్ అక్కడికి వెళ్ళి అదిలో చూపించడం కాదు. అక్కడ మీకు ఆల్రెడీ ఏ ప్లేసెస్కి వెళ్ళినా, ఏ లొకేషన్కి వెళ్ళినా మీకు గైడ్స్ అనే వాళ్ళు ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు.
బట్ అవర్ డ్యూటీ ఈస్ ప్యూర్లీ క్లయింట్ రిలేషన్. అండ్ క్లయింట్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. పెద్దోళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చాలా మంది ఉంటారు. బట్ మేము మాత్రం ఫస్ట్ నుంచి ఎవరినైనా ఒకటే తీరుగా హ్యాండిల్ చేస్తాం. ఎవ్రీబడి ఈజ్ సేమ్ ఫర్ అస్, ఈక్వల్ ఫర్ అస్. సో మీరు అన్నట్టు ఛాలెంజెస్ అవి చాలా వచ్చినాయి. ఇనీషియల్ గా చిన్న చిన్న గ్రూప్స్ లో మేము ప్రమోట్ చేసుకునేవాళ్ళము. గ్రూప్స్ చేసేవాళ్ళమే కాదు, ఎందుకంటే గ్రూప్స్ ఫస్ట్ లో వచ్చేవి కాదు. కంపెనీ స్టార్ట్ చేసిన ఫస్ట్ 6 months లో మేము ఏం గ్రూప్స్ చేయలేదు. మేమంతా ఇండివిజువల్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు చిల్డ్రన్ వెళ్ళారు, అలాంటి ప్యాకేజెస్ చేసినాము. స్లోగా మేము నెట్వర్కింగ్ గ్రూప్స్ లో ఎంటర్ అయినాము. మా దగ్గర ఫస్ట్ లో అంత ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా సరే ఇద్దరము అనుకుని ఒక అమౌంట్ అనుకుని ఆ అమౌంట్ సోషల్ నెట్వర్కింగ్స్ లో పెట్టి ఇన్వెస్ట్ చేసి, మీకు చాలా ప్లాట్ఫామ్స్ తెలుసు కదా, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి స్లోగా ప్యాకేజెస్ తెచ్చుకుని అలాగా స్లోగా స్టార్ట్ చేసి, అండ్ ఫస్ట్ గ్రూప్ వచ్చినాకు మాకు దుబాయ్ గ్రూప్ పడింది, ఎల్వి కుమార్ సార్ అని. సో ఆ గ్రూప్ తో మేము గ్రూప్స్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఆ గ్రూప్ చాలా సక్సెస్ఫుల్ అయింది. అది ఒక కమ్యూనిటీ బేస్డ్ గ్రూప్ అది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు గ్రూప్స్ విషయంలో. చాలా మంచి కాంటాక్ట్స్, మంచి క్లయింటేజ్, మంచి డెస్టినేషన్స్, క్రాస్ సెల్లింగ్స్ ఇవన్నీ జరిగినాయి. అంటే మాతో దుబాయ్ వెళ్ళిన వాళ్ళు అదే గ్రూప్ సింగపూర్ వెళ్ళారు, అదే గ్రూప్ శ్రీలంక వెళ్ళారు, అదే గ్రూప్ మలేషియా వెళ్ళారు. సో ఇలాగా రిపీటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ డిఫరెంట్ డెస్టినేషన్స్, అలాగే కొత్త ఇంట్రొడక్షన్స్, కొత్త పబ్లిక్ ఇవన్నీ కూడా మాకు జరిగినాయి. యాజ్ ఏ ఉమెన్ గా ఈ ఇండస్ట్రీలో మీరు ఏమైనా డిఫికల్టీస్ చాలా ఫేస్ చేశారా మేడం? ఎస్ రాకేష్ గారు, నేను చాలా ఛాలెంజెస్ అండ్ డిఫికల్టీస్ ఫేస్ చేశాను. బేసిక్గా నేను కాదు, ఏ ఉమెన్ అన్నా బయటకు వచ్చి ఏదైనా ప్రొఫెషన్లో తను వర్క్ చేసి ముందుకెళ్తుంది అన్నప్పుడు షీ విల్ డెఫినెట్లీ ఫేస్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. సో బేసికల్గా నేను ఒక పిహెచ్డి హోల్డర్ని. ఐ వాజ్ డాక్టరేట్. నేను 2011 అవార్డీ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో. అండ్ నేను ఒక 10 years పాటు ఒక ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కాలేజ్కి ప్రిన్సిపల్ కింద పనిచేశాను. సో దాని తర్వాత అక్కడ జాబ్ వదిలేసి ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఈ బిజినెస్ మేమిద్దరం స్టార్ట్ చేసిన టైంలో నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు. లైక్ యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ లేడీ, నువ్వు జాబ్ చేసుకుంటే సెక్యూర్డ్, నీకు బిజినెస్ చేసుడు అవసరమా, అండ్ దట్టు ఈ బిజినెస్ నీకు అసలు ఏం తెలియదు, సో ఇలాంటి బిజినెస్లో నువ్వు ముందుకు ఎలా వెళ్తున్నావు అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. ఇక్కడ నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా ఐ షుడ్ థ్యాంక్ గాడ్ అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ మిస్టర్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇండస్ట్రీలో ఎన్నో ఇయర్స్ నుంచి ఉండి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసుకుని ఒక లైన్ని ఆయన నాకు రెడీ చేసి ఉంచారనే చెప్పుకోవాలి. సో దట్ నేను ఆ లైన్లో చాలా స్మూత్గా ఈజీగా ట్రావెల్ చేశాను. ప్రాక్టికల్గా కూడా వెన్ వీఆర్ ట్రావెలింగ్ టు ఎ కంట్రీ అక్కడ చాలా రకాల ఛాలెంజెస్ ఉండేవి. గ్రూప్లో వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా, ఒక గ్రూప్లో వెళ్తున్నప్పుడు ఏ ఒక్కరు ఒక తరికలో మాట్లాడరు. డిఫరెంట్ కాన్వర్జేషన్స్ నడిచేవి, డిఫరెంట్ కమ్యూనికేషన్స్ నడిచేవి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, ఒక్కొక్కటి చెప్తారు. సో వీళ్ళందరినీ ఏంటంటే నిదానంగా వాళ్ళని ఎక్కడికక్కడ సర్ది చేసుకుంటూ మనము స్మూత్గా ఈజీగా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఆ హడల్స్, ఆ స్ట్రగుల్స్ లోంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ అవే ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవే ఈ రోజు నాకు సక్సెస్ఫుల్ రూట్ కాజెస్ అయినాయి. సో డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలోకి నాలాగా ఎంతో మంది ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ రావచ్చు, ఈ ఇండస్ట్రీని మనం హ్యాండిల్ చేయగలము, ముందుకు తీసుకెళ్ళగలము అనే ఇన్సూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతున్నాను. సొసైటీలో ప్లెంటీ ఆఫ్ ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి కదా మేడం, ఒక క్లయింట్ సింపుల్ గా ఒక ట్రావెల్ కంపెనీ మంచిదని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ఒక ట్రావెల్ కంపెనీ మంచిదా చెడ్డదా అని సెలెక్ట్ చేసుకోవడానికన్నా ముందు మీరు ఒక ప్యాకేజ్ ఏదైనా ఒకటి దాని కాస్టింగ్, దాని ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఒక ప్యాకేజ్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు యాక్చువల్గా ఆ ప్యాకేజ్ మార్కెట్లో ఎంత రేట్ ఉందో మీకు తెలుస్తుంది. సో మీరు ఒక పర్టికులర్ ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రైసింగ్ అనేది మీరు మ్యాచ్ చేయాలి. అండ్ ఇచ్చిన ప్రైసింగ్ లో వాళ్ళు ఎంతవరకు ఎఫిషియన్స్, ట్రస్ట్, వాళ్ళు ఇంతకు ముందు ప్యాకేజెస్ చేసిర్రా అవన్నీ వెరిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అట్లాంటి క్లయింట్సే మా దగ్గర చాలా మంది ఉంటారు. మెయిన్ ట్రావెల్ ఏజెంట్ని ట్రస్ట్ చేసేది, మంచి ట్రావెల్ ఏజెంట్ అని తెలిసేది ఎట్లా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేసు, వాళ్ళు ప్రీవియస్ చేసిన ప్యాకేజెస్,
పాస్ట్ రికార్డ్ బేస్ చేసి చేసి మీరు అసెస్ చేసుకోవాలి. అంతే, అదే రీజన్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. వాళ్ళ ఇండస్ట్రీలో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఆ లొకేషన్ చేసిరా ఇంతకుముందు, ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, అట్లాంటివన్నీ క్రైటీరియాస్ చాలా ఉంటాయి. దాన్ని అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే క్లయింట్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు సఫర్ కావద్దు, వాళ్ళు బాగా నీట్గా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సార్ అండ్ మేడం, అసలు మా ఛానల్ వచ్చేసి రియాలిటీ మీట్ కదా. సో ఇది రియాలిటీ అని మీ లైఫ్లో రియలైజేషన్ సిచ్యువేషన్ ఏదైనా ఒకటి ఉందా? సో రియాలిటీ అని మేము రియలైజేషన్ సిచ్యువేషన్ పర్టికులర్గా మా ప్రొఫెషన్కి ఏంటంటే, మనం క్లయింట్కి ఎంత మనసు పెట్టి ఒక ప్యాకేజ్ని సర్వీసెస్ని ఇస్తామో అంతమంది క్లయింట్స్ మన దగ్గరికి మళ్ళీ రివర్స్లో ప్యాకేజెస్ కోసం వస్తారు. ఇదైతే మేము మా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఒక ప్యాకేజ్ మేము దృష్టి పెట్టి మనసు పెట్టి చేసిన ప్యాకేజ్కి ఒక ప్యాకేజ్ ఆటోమేటిక్గా అయిపోయిన దానికి మళ్ళీ ఆ బ్యాక్ అంటారు చూడండి, ఆ బ్యాక్ విషయస్ ఏవైతే ఉంటాయో అవి మేము రియలైజ్ అయిన రియాలిటీ. నేను రియలైజ్ అయినా చాలా ఉన్నాయి భయ్య, కానీ అందులో ఇంపార్టెంట్ రియలైజేషన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇలా హానెస్టీ, సిన్సియర్, డెడికేటెడ్గా వర్క్ చేసినాం అనుకో ఇండస్ట్రీలో మనం చాలా ఎదుగుతాము. ఎవరిని మోసం చేయకుండా కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఇదే రియాలిటీ. మనము క్లయింట్ కోసమే వర్క్ చేయాలి, ఇది మా రియాలిటీ. ఇది సార్ అసలు మీరు ఇన్ని వందల మందిని పంపిస్తున్నారు కదా, అసలు మీకు ఇంత క్లయింటేజ్ ఎలా వస్తుంది సార్? అసలు మా క్లయింటేజ్ ఎట్లా వస్తుందంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సిన్సియర్ అండ్ ఒక ప్యాకేజ్ని చాలా బాగా డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సొంత పేరెంట్స్ పోయినట్టు డిజైన్ చేస్తాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక క్లయింట్ అని చూడం, మేము మా సొంత ఫ్యామిలీ వెళ్ళినట్టు అట్లా డిజైన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. దాని తర్వాత క్లయింటేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మేము క్రియేట్ చేసిన గుడ్ విల్ మార్కెట్ వల్ల. దీని తర్వాత కూడా మాకు చిన్న చిన్న ఏజెంట్స్ ఉన్నారు, మా దగ్గరనే బుక్ చేసుకుంటారు. B2B ఏజెంట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు వైజాగ్లో ఉన్నారు, విశాఖపట్నం విజయవాడలో ఉన్నారు, చిన్న చిన్న కామారెడ్డి, వరంగల్, వీళ్ళంతా చిన్న చిన్న ఏజెంట్స్ మాకు సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే మేము చేసింది వాళ్ళ ప్యాకేజెస్ ఎన్నో సక్సెస్ఫుల్ ప్యాకేజెస్ చేసినాము. వాళ్ళు కూడా చిన్న ట్రావెల్ ఏజెంట్సే, మా గ్రూప్ బుకింగ్స్తోనే వేస్తారు వాళ్ళు. అందుకనే మేము ఇంత సక్సెస్గా మేము క్లయింటేజ్ తెచ్చుకోగలుగుతున్నాం. అసలు నాకు ఫస్ట్ నుంచి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. శ్రీనివాస్ గారుగా మాకు తెలుసు, కానీ చాలా మందికి దుబాయ్ సీన్గా తెలుసు అంటారు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది అండ్ దాని వెనకాల ఏదైనా స్టోరీ ఉందా? రాకేష్ గారు అదంతా కామెడీగా అంటారు అందరు నన్ను, దుబాయ్ సీను. మెయిన్ రీజన్ నన్ను దుబాయ్ సీను అనడానికి కారణం ఏంటంటే, నేను నంబర్ ఆఫ్ చాలా మందిని దుబాయ్కి తీసుకెళ్ళినాను. అది ఒక ఎఫిషియన్సీగా ప్యాకేజ్ నేను డిజైన్ చేసి దుబాయ్కి లో కాస్ట్లా, అంటే ప్రతి వాళ్ళు వెళ్ళేటట్టు అంత తక్కువ బడ్జెట్లో తీసుకెళ్ళిన వాడిని. హైదరాబాద్ నుంచి నేను ఒకటే ఏజెంట్ని. మొత్తం మీరు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా కనుక్కోండి, హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ లోయెస్ట్ దుబాయ్ ప్యాకేజ్ చేసినది నేనే. కాబట్టి అందరూ మా పక్కల ఊర్ల నుంచి, టౌన్స్ నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒక ఎఫిషియన్సీగా ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ ప్యాకేజ్ చేయగలిగిన. కాబట్టి అందరు నాకు ఎవరు ఫోన్ చేసినా దుబాయ్ సీను అంటారు. నేను సింగపూర్కి తీసుకెళ్ళినా, వేరే దేశాలకు తీసుకెళ్ళినా అందరు నన్ను దుబాయ్ సీనుగానే గుర్తుపెట్టుకున్నారు అందరు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ గురించి నాకు చెప్పారు. సో ఇంకొక లాస్ట్ చివరి క్వశ్చన్ అడిగేసి మిమ్మల్ని రిలీజ్ అయిపోదాం. ఏంటి అంటే, నెక్స్ట్ 5 years లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెరీ యూ వాంట్ టు స్టాండ్? నెక్స్ట్ 5 years లో మేము ఎక్కడ ఉండాలనుకుంటున్నాం అంటే, మేము యాక్చువల్గా ఎవ్రీ మంత్ 1000 to 1200 పబ్లిక్ మేము గ్రూప్స్ రూపంలో బయటకు పంపిస్తాము. సో ఆ నెంబర్ని మేము ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 పెంచుకున్నాం మెంబర్స్. ఇంకా కొత్త డెస్టినేషన్స్ ని ఈజ్ చేద్దాం అనుకుంటున్నాం జనరల్ పబ్లిక్ ని. అంటే మీరు జనరల్ గా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ అంటే ఇప్పుడు మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇవి చాలా మంది, బ్యాంకాక్, ఈ డెస్టినేషన్స్ చాలా మంది వెళ్తారు. ఇవి కాకుండా యూరోప్, దాని తర్వాత ఫిలిప్పీన్స్ తీసుకొచ్చినాము మేము, ఇయర్ ఫిలిప్పీన్స్ తీసుకొస్తున్నాము, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా సో తీసుకొస్తాము. ఇలాంటి డెస్టినేషన్స్ కూడా కామన్ మ్యాన్ కి ఈజ్ చేసేలాగా వాటి మీద వర్కౌట్ చేసి మంచి బడ్జెట్ లో తీసుకొచ్చి మంచి ప్యాకేజ్ ప్రజెంట్ చేద్దాం. సో నెక్స్ట్ 5 years ప్రాబబ్లీ ఇది చేయడానికి వీఆర్ యాక్చువల్లీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. రోజుగా వర్క్ చేస్తున్నాము అండ్ ఇట్ మైట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ప్రాసెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫర్ యువర్ టైం. ఇట్స్ మై ప్లెజర్ టు సీ యూ. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఛానల్.
మీరు కూడా ఎంతో టైం తీసుకుని అతను ఒకసారి వచ్చారు. ఎప్పటి నుంచో మేము ఆలోచించుని చాలా విషయాలు మళ్ళీ ఆలోచింపజేశారు. మీకు ఈ ఇంటర్వ్యూలో మేము ఆన్సర్స్ షేర్ చేస్తున్నప్పుడు మేము కూడా కొన్ని విషయాలు వెనక్కి వెళ్ళి ఆలోచించుకున్నాము. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.